Hi, good evening, one and all. I would like to start learning a new language, that is a foreign language, an international language. మనం ఈరోజు నేర్చుకునే భాష మన దేశ భాష కాదు. మన దేశ భాషలన్నిటికీ సంస్కృతం మూలం. సంస్కృతము నుంచి మన దేశ భాషలన్నీ ఉద్భవించాయి. అది హిందీ కానీ, తెలుగు, తమిళ్, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ ఇవన్నీ కూడా సంస్కృత భాష నుంచి ఉద్భవించాయి. అయితే విదేశీయ భాషలు, పశ్చిమ దేశాల భాషలు ప్రధానంగా లాటిన్ నుంచి ఉద్భవించాయి. అంటే లాటిన్ అనేటువంటి చాలా పాత రోజుల నాటి భాష యూరోపియన్ దేశాల యొక్క భాషలన్నిటికీ తల్లి వంటిది. మన దేశ భాషలకు సంస్కృతం తల్లి అయితే విదేశీ భాషలకు లాటిన్ తల్లి భాష అంటిది. అసలు భాష అంటే ఏమి? లాంగ్వేజ్ ఇస్ ఎ మీడియం త్రూ విచ్ వీ కెన్ ఎక్స్ప్రెస్ అవర్ ఫీలింగ్స్, థాట్స్ వెరీ ఈజీలీ, very effectively, very efficiently, very spontaneously. అనర్గళంగా భాష అనే దాని ద్వారా మనము ఎదుటివారితో మన మనోభావాలను పంచుకోవచ్చు. అంటే మన మనస్సులో ఏర్పడిన భావాలు, మన మెదడులో పుట్టిన ఆలోచనలకు అక్షర రూపం ఇవ్వడమే భాష, లాంగ్వేజ్. అక్షర రూపం. తెలుగు భాషలో 56 అక్షరాలు ఉన్నాయి. అందుకే తెలుగులో మనం ఏం మాట్లాడతామో అది రాస్తాం. ఆ సౌలభ్యం ఒక్క తెలుగు భాషకే ఉంది. అందుకే తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటారు. ఇలాంటి సౌలభ్యం విదేశ భాషల్లో ఒక్క ఇటలీ భాషకు మాత్రమే ఉంది. అందుకే తెలుగు ఈజ్ నోన్ యాజ్ ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఈ అక్షరములు, వీటిని ఇంగ్లీష్ వాళ్ళు ఆల్ఫాబెట్స్ అంటారు. ఈ అక్షరములతో మనము పదములు సృష్టిస్తాం. ఆ పదములతో వాక్యాలు, సామాన్య వాక్యాలు, సంయుక్త వాక్యాలు, సంశ్లిష్ట వాక్యాలు మనము నిర్మాణం చేసుకొని భాషను వృద్ధి చేసుకున్నాం. ఆల్ఫాబెట్స్. ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ దెర్ ఆర్ ఓన్లీ 26. తెలుగులో 56 అయితే అక్కడ 26, మనకంటే 30 అక్షరాలు తక్కువ. అందుకే ఇంగ్లీష్ భాష మాట్లాడడం కష్టం, పలకడం కష్టం. అంత సౌలభ్యంగా ఉండదు మాట్లాడడానికి, పలకడానికి. ఏ పదం ఎలా ఉచ్చరించాలి, ఏ అక్షరం ఎలా ఉచ్చరించాలి, మన అక్షరములన్నీ స్పష్టంగా ఉచ్చరించడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. కానీ ఇంగ్లీష్ భాషలో ఒక అక్షరాన్ని ఉచ్చరించడానికి ఒక పద్ధతి లేదు, ఒక పాడు లేదు. ఒకే అక్షరం 4-5 రకాలుగా ఉచ్చరింపబడుతుంది. అక్కడ మనము తప్పులు చేస్తాం. మనమెందుకు? పెద్దగా చదువుకున్న వాళ్ళే ఏ అక్షరం ఎలా పలకాలో తెలియక కొన్ని సందర్భాల్లో తికమక పడతారు. అందుకే ఇంగ్లీష్ ఈజ్ వెల్ నోన్ యాజ్ అన్ ఇంటర్నేషనల్ ఫూల్స్ లాంగ్వేజ్. ఫూల్ అంటే ఏమి? తికమకగా మాట్లాడడం. వాడు మాట్లాడేది ఏది మనకు ఎదుటి వాళ్ళకి అర్థం కాకపోవడమే తికమక భాష. ఇంగ్లీష్ అలాంటిదే. రూల్స్ పెట్టేవాడు వాడే. ఇంగ్లీష్లో గ్రామేరియన్స్ అంటే వ్యాకరణకర్తలు. రూల్స్ పెట్టేవాళ్ళు వాళ్ళే, రూల్స్ బ్రేక్ చేసేవాళ్ళు వాళ్ళే. ఎక్కడ రూల్ ఫాలో కావాలి, ఎక్కడ బ్రేక్ చేయాలి వాళ్ళకే తెలుసు. చాలామందికి తెలియదు కూడా. ఇంగ్లీష్ వాళ్ళకు కూడా ఇంగ్లీష్ రూల్స్, రెగ్యులేషన్స్, గ్రామాటికల్ కండిషన్స్ వాళ్ళకే తెలియదు. ఇంకా మనము భారతీయులం చక్కని
సంస్కృత భాషను, అలాగే స్వచ్ఛమైన తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. గొప్ప భాష తెలుగు భాష. కాబట్టి దీన్ని నేర్చుకోవడం, మాట్లాడడం సుఖంగా ఉంటుంది, సౌలభ్యంగా ఉంటుంది. ఎలాంటి తికమకలు, మకతికలు మన భాషలో ఉండవు. స్పష్టమైన భాష, స్పష్టంగా పలికే భాష. ఏ పదం పలుకుతామో ఆ పదమే అక్షర రూపకంగా రాయడానికి కూడా దీర్ఘాక్షరాలు ఉన్నాయి, హ్రస్వాక్షరాలు ఉన్నాయి, ఒత్తు అక్షరాలు ఉన్నాయి, గుణింతాలు ఉన్నాయి. ఎన్ని సౌలభ్యాలు మన భాషకు. కానీ ఇవన్నీ లేవు. కేవలం 26 అక్షరాల్లో మనము ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ మాట్లాడాలి. స్పెల్లింగ్ కన్ఫ్యూజన్, ప్రొనౌన్సియేషన్ కన్ఫ్యూజన్, మీనింగ్ కన్ఫ్యూజన్, ఎవ్రీథింగ్ ఈజ్ కన్ఫ్యూజన్ ఇన్ ఇంగ్లీష్. అందుకే చాలామంది మన భారతీయులు ఇంగ్లీషు భాషకు తలనొప్పి పట్టుకొని కూర్చుంటారు. తలనొప్పిస్తుంది సార్. ఆ తలనొప్పి రాకుండా చెప్పడానికే నేను ఈ యొక్క ఇంగ్లీష్ కోచింగ్ క్లాసెస్. What are the important vital grammatical rules? How to follow them? Where to break them? అనేది ఉచ్చారణ నుంచి, స్పెల్లింగ్స్ నుంచి, నానార్థాలు, పర్యాయ పదాలు, వ్యతిరేక పదాలు, ఇవన్నీ కూడా ఇంగ్లీష్లో ఉన్నాయి. భాష అంటే ఒకే రకంగా ఉంటుంది, ఏదైనా వ్యాకరణం కూడా. కాకపోతే మనకు ఉన్న మనకున్న వ్యాకరణ సూత్రాల కంటే ఇంగ్లీషు భాషలో ఉన్న వ్యాకరణ సూత్రాలు అపారమైనవి, అంతులేనివి, అంతు చిక్కనివి. దానికి తోడు అవి ఎక్కడ పాటించాలో తెలియదు, ఎక్కడ పాటించకూడదో తెలియదు. గ్రామేరియన్ అంటాడు ఇక్కడ రూల్స్ బ్రేక్ చేయొచ్చు అంటాడు, కానీ అక్కడ బ్రేక్ చేయకూడదు అంటాడు. ఎక్కడ బ్రేక్ చేయాలి, ఎక్కడ బ్రేక్ చేయకూడదు. ఓకే, ఇంగ్లీష్లో 26 ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. వీటిలో 5 మాత్రము వొవల్స్. వొవల్స్ అంటే తెలుగులో అచ్చులు అంటామే. తెలుగులో 14 ఉన్నాయి వొవల్స్, కానీ ఇంగ్లీష్లో 5. ఇంకా మిగతా 21 కాన్సోనెంట్స్. కాన్సోనెంట్స్ అంటే హల్లులు, అచ్చులు, హల్లులు. అచ్చులు 5, హల్లులు 21. మొత్తం అక్షరాలు ఇంగ్లీష్లో, మొత్తం ఆల్ఫాబెట్స్ ఇంగ్లీష్లో ఎన్ని ఉన్నాయి? 26. అవుట్ ఆఫ్ 26 we have to create almost 30 లక్షల యొక్క పదాలు ఉన్నాయి ఇంగ్లీష్లో. ఇప్పుడు పైనే ఉన్నాయి. అంటే ప్రపంచంలో ఉన్న అన్ని భాషల పదాలు ఇప్పుడు వచ్చి చేరుకుంటున్నాయి. దేంట్లో? ఇంగ్లీషు భాషలో. ముందే విశాలమైన భాష, ముందే సముద్రం. దాంట్లోకి ప్రపంచంలో ఉన్న పదాలు అన్నీ వచ్చి చేరుకుంటే ఆ సముద్రం అయిపోతుంది, మహాసముద్రం అయిపోతూ ఉంది. అంటే ఇప్పుడు ఏమీ తెలియని అమాయకుడిని ఒక మహాసముద్రంలో పడేసి ఈత కొట్టరా అంటే వాడేమి ఈత కొడతాడు? బయటికేమొస్తాడు? ప్రాణాలతో బయటకు వస్తాడా? లేదా మునిగిపోతాడా? లేదా మన గోదావరి వాళ్ళకు సామెత ఉంది, కుక్కతోక పట్టుకొని గోదావరి దాటడం అంట. మరి ఎలా? ఈ ఇంగ్లీషు మహాసముద్రానికి దాటేదానికి కుక్కతోక యాడ దొరుకుతుంది మనకు? కుక్కతోక దొరకదు, నక్కతోక దొరకదు. మనమే దాటాలి. మనమే ఈత కొట్టడం, స్విమ్ చేయడం, ఎలా వెళ్ళాలి, ఏమి, రివర్స్లో ఎలా వెళ్ళాలి, ఈ స్విమ్మింగ్లో చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ చేసుకుంటూ ఈ మహాసముద్రాన్ని దాటే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ యొక్క 26 ఆల్ఫాబెట్స్లో వొవల్స్ ఎన్ని చెప్పాను చెప్పండి? 5. అవి ఏమి? వాట్ ఆర్ దే? A, E, I, O, U.
ఈ AEIOUతో పదాలు మొదలైతే వాటి ముందు ఆర్టికల్స్. ఫస్ట్ మనకు ఆర్టికల్స్. హౌ మెనీ ఆర్టికల్స్ ఆర్ దేర్? 3. What are they? A and D. D are the. THE D అంటారు, THE ద అంటారు. అవి ఎక్కడ ది అనాలి, ఎక్కడ ద అనాలి నేను చెబుతా. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి. ఏం సార్ ఒక పదానికి 2 మార్లు 2 రకాల పలకడం ఉందా? ప్రొనౌన్సియేషన్ 2 రకాల అంటే ఎస్. ఇంగ్లీష్లో పలికే దాంట్లో చాలా రూల్స్ ఉన్నాయి. ముందే అన్నీ చెప్తే భయపడతారు. కాబట్టి ఒక్కొక్క మెట్టే ఎక్కుదాం. ఒక్కొక్క చుక్క చేరితే ఏమవుతుంది? మహాసముద్రం అవుతుంది. ఆ ఒక్కొక్క చుక్క ఎండిపోతే ఎడారి అవుతుంది. మనం ఇప్పుడు సముద్రాన్ని తయారు చేయాలి. సముద్రం తయారైనాక ఇప్పుడు మనం స్విమ్ చేయాలి. ఏం భయపడకండి. 3వ తరగతి పిల్లలు బాగా యాక్టివ్గా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎలాంటి దురాలోచనలు ఉండవు. పసిపిల్లల మనసు దేవుని మనసు లాంటిది. అందుకే ఇంగ్లీష్ వాడు 5 ఏండ్లకు, మన దేశంలో 5 ఏండ్ల నిండిన వాడిని ఫస్ట్ క్లాస్లో చేర్చుకుంటారు. అలా అయితే కుదరదు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి. అందుకే 2.5 సంవత్సరాలు నిండిన పసిపిల్లల్ని ఫస్ట్ నర్సరీ క్లాస్ అంటారు. బాగా వినండి. 2.5 సంవత్సరాలు దాటిన వాళ్ళకు అడ్మిషన్ దేంట్లో ఇస్తాడు? ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నర్సరీ. నర్సరీ ఎన్ని రోజులు? 1 ఇయర్. నర్సరీలో ఎక్కువ ఒత్తిడి ఉండదు. పిల్లలను నవ్వించుకుంటూ ఆడించుకుంటూ. కిండర్ గార్టెన్ అంటే పూల మొక్కలను ఎలా సున్నితంగా కాపాడుతామో పసిపిల్లలను కూడా అలా సున్నితంగా ఆడుతూ పాడుతూ పాటలు నేర్పుతూ రైమ్స్ నేర్పుతూ ఆ తర్వాత A ఫర్ యాపిల్, B ఫర్ బాల్ అని నేర్పుకుంటూ 1 2 3 నేర్పుకుంటూ సండే మండే చెప్పించుకుంటూ జనవరి ఫిబ్రవరి చెప్పించుకుంటూ ఓరల్స్ ఎక్కువ. 2.5 దాటి 3 దాటినాక LKG లోయర్ కిండర్ గార్టెన్లో అక్కడ కొంచెం మొదటి రకం ఆల్ఫాబెట్స్, 2వ రకం ఆల్ఫాబెట్స్, చిన్న చిన్న 2 అక్షరాలు 3 అక్షరాల పదాలు నేర్పిస్తూ ఇంకా కొంచెం కష్టమైన రైమ్స్, కష్టమైన పాటలు పాడిస్తూ LKG అయ్యే లోపల వాళ్ళు 2 రకాల ABCDలు రాయడం కాకుండా ఇవన్నీ నోటితో చెప్పడం, కొన్ని రాయడం కూడా నేర్పడం అవుతుంది. ఆ తర్వాత UKG అప్పర్ కిండర్ గార్టెన్ చిన్న చిన్న పాఠాలు. అంటే ఎ డాగ్, ఎ స్టోరీ ఆఫ్ ఎ డాగ్, డూ యూ లైక్ క్యాట్ అంటే ఇలాంటి పక్షులు జంతువులతో సంబంధించినటువంటి చిన్న చిన్న పాఠాలు. ఎ టైగర్, వాట్ ఈజ్ ఎ టైగర్, హౌ ఇట్ అపియర్స్. ఇలా చిన్న చిన్న ప్రశ్నలు, చిన్న చిన్న పాఠాలు. అలాగే రైమ్స్లో కూడా ప్రశ్నలు అడుగుతూ వాళ్లకు ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ అంటే ఏమి? లిటిల్ అంటే ఏమి? లిటిల్కి ఆపోజిట్ ఏమి? హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. ఆ వండర్ అంటే ఏమి? ఇలా మనము UKGలో అర్థవంతంగా భావయుక్తంగా చక్కగా ఓరల్స్ రిటర్న్ 2 నేర్పి ఫస్ట్ క్లాస్లోకి ఎంటర్ చేస్తాం. ఇంకా అక్కడి నుంచి 1st, 2nd, 3rd, 4th, 5th ప్రైమరీ అయిన తర్వాత అప్పర్ ప్రైమరీ 6th, 7th మన మాదిరే, 8th, 9th, 10th వరకు ఇంగ్లీష్ మీడియం పబ్లిక్. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కానీ సెంట్రల్ సిలబస్ కానీ చేరవచ్చు. ఇంకా ఆ తర్వాత డిగ్రీ, PG ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఏ దానికైనా ఒక 10 అంతస్తుల భవనం కట్టాలంటే పునాది ముఖ్యం. పునాది భద్రంగా ఉండాలి.
పునాది భద్రంగా ఉంటే ఎన్ని అంతస్తులైనా కట్టవచ్చు. అంటే ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్, సెకండ్ స్టాండర్డ్లో ఫౌండేషన్ క్లాసెస్ బాగా పిల్లలకు చెప్పితే వారు ఇంకా పై క్లాసులకు ఎంత ఎత్తైనా అలా అలా ఎదిగిపోతారు. ఎదిగే కొద్దీ ఒదిగిపోతారు. చక్కని బుద్ధిమంతులుగా ఇంగ్లీషును ఫ్లూయెంట్గా 2వ తరగతి 3వ తరగతి వచ్చేసరికి బ్రదర్, ఆటో బ్రదర్, కమాన్ లెట్ us గో, వై ఆర్ సో స్లో, కమాన్ స్పీడ్ అప్. ఆటో వంతో ఇంగ్లీష్ మాట్లాడతారు. వాడు బిక్తవరు పోయి పిల్లలు ఏందబ్బా ఇంగ్లీష్లో మాట్లాడతారు. అవును మరి, చిన్న పిల్లలకు ఏ భాష నేర్పిస్తే ఆ భాష నేర్చుకుంటారు. ఇంగ్లీషే కాదు, ఇటాలియన్ భాష, గ్రీక్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, స్పానిష్ లాంగ్వేజ్, అమెరికన్ లాంగ్వేజ్, అమెరికన్ యాక్సెంట్, అమెరికన్ ప్రొనౌన్సియేషన్, ఇలా పసిపిల్లవాళ్లకు ఏ భాష నేర్పితే ఆ భాష వచ్చేస్తుంది. ఎందుకంటే మొక్కై వంగనిది మానై వంగదు. ఏమున్నా 5వ తరగతి లోపల వాళ్ళకు బాగా మంచి ఫౌండేషన్ పడిన తర్వాత ఇంకా 6th స్టాండర్డ్ నుంచి వారు స్వయం కృషితో పైకి అభివృద్ధి చెందుతూ పోతారు. ఉత్తమ విద్యార్థులుగా జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, దేశ స్థాయిలో కూడా వాళ్ళు గుర్తింపు తెచ్చుకుంటారు. కన్న తల్లిదండ్రులకు, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులకు మంచి గర్వపడే విధంగా వాళ్ళు విద్యావంతులై చక్కని భావి భారత పౌరులై రాణిస్తారు, వెలుగొందుతారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక పెద్ద ప్రొఫెసర్. అబ్దుల్ కలాంజీ ఏరోనాటిక్ ఇంజనీర్. ఇలా దేశానికి వాళ్ళు సేవలు అందిస్తారు. కాబట్టి ఇంగ్లీష్ అనేటువంటిది, ఇంగ్లీషు మాధ్యమంలో విద్య అనేటివి ప్రోత్సాహనీయం. అలాగని నేను మాతృభాషను వదలకండి, మర్చిపోండి అని నేను చెప్పను. మాతృభాష సహాయం లేకపోతే ఇంగ్లీష్ ఎలా వస్తుంది చెప్పండి? ఇప్పుడు నేను తెలుగులో చెప్తేనే కదా మీకు ఇంగ్లీష్ ఎలా నేర్చుకునేది అర్థమయ్యేది. నేను టోటలీ మై డియర్ స్టూడెంట్స్, డూ యూ నో హౌ టు లర్న్ ఇంగ్లీష్? కమ్ ఆన్, లెట్ us డూ దిస్, డూ దట్, ఓపెన్ యువర్ బుక్స్, క్లోజ్ యువర్ బుక్స్, టేక్ డౌన్, రైట్ డౌన్. ఇది చెప్తే వాళ్ళకు సంతోషంగా వినడానికి ఇంపుగా ఉండాలి. ఒక ఉపాధ్యాయుడు ఒక పాటగాడు, ఒక నటుడు, ఒక డాన్సర్ అన్ని రోల్స్ పోషించాలి. ఒక సినిమా హీరో మాదిరి అన్ని రంగాలలో ఆరితేరినటువంటి వాడే ఉపాధ్యాయుడు. కాబట్టి ఉపాధ్యాయుడు చక్కగా ఉంటే, ఇప్పుడు రామకృష్ణ పరమహంస గొప్పతనం ఎవరి వల్ల వచ్చింది? వివేకానందుని వల్లనే కదా అతను అంత గొప్పవాడయ్యాడు. కాబట్టి గురువు ఎంత గొప్పవాడో శిష్యుడు అంతే గొప్పవాడుగా ఉండాలి. వినడంలో కూడా పిల్లలు 3 రకాలు, 3 types ఆఫ్ లిజనర్స్. కొంతమంది క్లాస్లో కూర్చోగానే చెవుల్లో కాటన్ పెట్టుకొని ఒక్క ముక్క వినరు. ఏమిలా విన్నావా? ఊరికే ఇలా తల ఊపుతారు. వాడు చెవి నిండా కాటన్ పెట్టుకున్నాడు. 2వ రకం వాడు ఈ చెవితో వేగంగా వింటాడు, ఈ చెవితో వదిలేస్తాడు. 3వ రకం ఇంటెంట్ లిజనర్. వాడు 2 చెవులతో చక్కగా వింటాడు. విన్న ప్రతి అక్షరము, ప్రతి ముఖ్యమైనటువంటి పాయింట్ మెదడు కంప్యూటర్లో ఫీడ్ చేసుకుంటాడు. స్వయం కృషితో అభివృద్ధి చెందుతాడు. కాబట్టి 3వ రకం ఇంటెంట్ లిజనర్స్, కేర్ఫుల్ లిజనర్స్ అయితేనే ఇంగ్లీష్ భాష వస్తుంది. ఇప్పుడు నేను చెప్తూ ఉంటే కొంతమంది మాట్లాడుతుంటారు, ఫోన్లో మాట్లాడుతుంటారు, దిక్కులు చూస్తుంటారు, వినరు. వినకపోవడం మీ కర్మ. చెప్పాను కదా, కొంతమంది విన్నట్లు నటిస్తారు, ఈ చెవిలో విని ఈ చెవిలో వదిలేస్తారు. కొంతమంది అస్సలు వినరు, చెవులు మూసేసుకుంటారు, ఇయర్ బడ్స్ పెట్టుకుంటారు. 3వ రకం వారు చక్కగా వింటారు, ప్రతి మాట వింటారు, అక్షరం వింటారు. ఏక సంధ్యాగ్రాహులు. భక్త ప్రహ్లాదుడు గురువులు ఏది చెప్పినా ఒక్కసారి చెప్పితే 100 సార్లు చెప్పినట్లుగా భావించి వెంటనే ఒప్పచెప్తాడు. అందరికీ అలాంటి తెలివితేటలు ఉన్నాయి. కొంతమంది ఉపయోగిస్తారు, కొంతమంది ఉపయోగించరు.
ఉపాధ్యాయుల్లో కూడా మంచి నేర్పరులు ఉన్నారు. కొంతమంది సోమరితనంతో పాఠాలు చెప్పరు, కొంతమంది చెబితే వినరు, కొంతమందికి ఆ చెప్పే విధానంలో లోపం. సీరియస్గా నవ్వకుండా పిల్లలను కొడతా సంపుతా అంటూ బెదిరిస్తూ పాఠాలు చెప్తారు. చేతిలో స్టిక్కు లేకుండా వాళ్ళు పాఠం చెప్పలేరు. అలాంటి పాఠాలు పిల్లలు వింటారా? విన్నట్టు నటిస్తారు, మర్చిపోతారు. ఎగ్జామ్లో మార్క్స్ రావు. లేదు వాడిని అడిగి వీడిని అడిగి ఏదో ఒక అత్యవసర మార్కులతో వాళ్ళు 25కి ఒక 5 10 తెచ్చుకుంటారు. బాగా విన్నవాడు 25కి 24 లేదు 25కి 25 తెచ్చుకుంటాడు. అలా విద్యార్థులు తయారు కావాలని కోరుతూ రేపు ఆదివారం 9:30కు మరలా నా తరగతి ప్రారంభమవుతుంది. ఈ రోజంతా ఇంట్రొడక్షనే. రేపు ఆర్టికల్స్ గురించి తెలుసుకుంటాం. ఎక్కడ ఏ అండ్ ది ఎందుకు ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి. ఇంగ్లీష్ నేర్చుకోవడంలో వాట్, వై, వేర్ ఈ 3 ప్రశ్నను అడిగేటువంటి పదాలు, ప్రశ్నార్థక పదాలు. ఈ 3ంటికి జవాబే ఎడ్యుకేషన్. ఓకే, థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.